రైతులు సమయానికి ఐకేపీ సెంటర్లకు తెచ్చిన ధాన్యం కొనకపోయే వరకల్లా వానలు పడి చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అయితుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఎందుకు కొంటలేదు, రైసు మిల్లర్లకు అమ్ముకోనిస్తలేదు, అమ్మ వెట్టది అడకది అననియది అన్నట్టు గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. అసలు అన్నదాతల మీద సర్కారుకు అంత కోపం ఎందుకు అని ఇట్లా మహిళా రైతు ఆవేదన చెప్పుకుంటుంది. అమ్మ ఏం దాచుకోకుండా ఉన్నదున్నట్టు చెప్పు. గవర్నమెంట్ చేసినా కూడా మనం వేస్ట్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి. సర్కారు కొనక మిల్లర్లకు అమ్ముకోనియక ఇట్లా గోస ఉచ్చుకునుడు ఏంది? ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏంది సార్ ఇది? అరుగాల కష్టపడి వండించిన పంట కాంటకి చేసే యాళ్లకు కుంటలో పోసినట్టే అయ్యింది. ఇక మీ ప్రభుత్వం కొనకుంటే అగ్వసగ్వకు కొందామని మిల్లర్లు గోతికాడి నక్కలోలే ఎప్పుడు గదలోలే అనకపోదామా అన్నట్టు ఎదురు చూస్తున్నారట. మొన్నటిదాకా ఒడ్లు కొనుగోలు కేంద్రాలకు తెచ్చుడు అలసమే లేదు. కాంటకు ఏసుడే, లోళ్లు నింపుడే, గోదాములకు జారగొట్టుడే అని బాతాల పోసేటి లెక్కనే బాతకాలు కొడితిరి. ఇప్పుడు ఇట్లా చెడగొట్టు వానలతోనే పంట మొత్తం చెలరబోసినట్టు అయితుంటే మీ ప్రభుత్వ అధికారులు ఐకేపీ సెంటర్లు నడిపేటోళ్ళు ఏం కామాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పండ్లు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? ఇగో ఇంకా కూడా ఈ మహిళా రైతు ఆవేదన ఇనుండ్రి. మాకు 500 ఇచ్చింది బోనస్ కరెక్టే. మేము తీసుకుని అబద్ధం 500 బస్సాకి ఇచ్చి 1400 రూపాయలు మందు కట్ట వేశారు సార్. 500 తీసుకుంటే 1400 యూరియా కట్టకు పెరిగితే సార్. ఇక మేము 500 తీసుకుని ఏదో అంటారే లంచం తీసుకొని మంచం అని అంటారు. ఆ కథ అయింది సార్. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టే ఉన్నది కదా సర్కారోళ్ళ వ్యవహారము. పేరుకు 500 రూపాయల బోనసు మేమిస్తున్నాము అనుడే ఏంది? మళ్ళా కూరమండలు యూరియా మందు బస్తాలకు బారాన మందం అదే రైతు తానా గుంజుకపోవుడేంది? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా రైతు ప్రభుత్వం అంటే? ఈ చేత్తోని గుంజుకొని ఆ చేత్తోని పెట్టినట్టు ఏందో? ఇదేనా రైతు రాజ్యం అంటే? రైతు ఏడిచిన రాజ్యము ఎద్దేడిచిన యవసము ఎన్నటికి పోగుపోయేది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.